తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళసై. ఇక తన రాజీనామా లేఖను ఆమోదించారు రాష్ట్రపతి. తెలంగాణ నూతన గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు స్వీకరించినట్టుగా తెలుస్తోంది. పుదుచ్చేరి ఎల్జీగా కూడా రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ నూతన గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు. పుదుచ్చేరి ఎల్జీగా కూడా రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు. తెలంగాణ నూతన గవర్నర్ నియామకంపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి రాజు. శిరీష, నిన్న రాష్ట్రపతి తెలంగాణ నిన్న మన గవర్నర్ రాజీనామాను రాష్ట్రపతి ఈ రోజు తాజాగా ఆమోదించడం జరిగింది. అయితే తాజాగా ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే గవర్నర్ పోస్ట్ ఉందో తాజాగా రాష్ట్రపతి ఇన్ఛార్జ్ గవర్నర్ ను నియమించడం జరిగింది. రాధాకృష్ణన్, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ ఇన్ఛార్జ్ గవర్నర్ గా నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు తెలంగాణ గవర్నర్ తో పాటు అదేవిధంగా ఇటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అతనికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు అయితే వెలువడించడం జరిగింది. సో మనం చూసాము, గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ మళ్లీ తిరిగి ప్రత్యక్ష రాజకీయాలలోకి వెళ్తుందని చెప్పేసి కూడా కొన్ని రోజుల కిందటి వరకు కూడా ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేయడం, అదేవిధంగా నిన్న ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందించడం జరిగింది. తాజాగా ఈ రోజు రాష్ట్రపతి ఆమె రాజీనామాను ఆమోదించడం జరిగింది. తాజాగా రాష్ట్రపతి రాధాకృష్ణకు బాధ్యతలను అప్పగిస్తూ ఒక ఉత్తర్వులు అయితే వెలువడడం జరిగింది. శిరీష్. ఓకే రాజు, థ్యాంక్ యూ.